ISTQB foundation level sample question. You are testing a simplified apartment search form which has only two search criteria. ఒకటి వచ్చేసి ఫ్లోర్, ఇంకోటి వచ్చేసి గార్డెన్ టైప్. ఫ్లోర్ ఏంటంటే 3 పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఆర్ హైయర్ ఫ్లోర్. సో ఇది గార్డెన్ టైప్లో 3 పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నో గార్డెన్, స్మాల్ గార్డెన్, లార్జ్ గార్డెన్. సో అవి ఇచ్చాడు మనకి. నెక్స్ట్, ఓన్లీ అపార్ట్మెంట్స్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ హ్యావ్ గార్డెన్స్. ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్స్కి మాత్రమే గార్డెన్ ఉన్నాయి అని చెప్తున్నాడు. The form has a built-in validation mechanism that will not allow you to use the search criteria which violate this rule. So each test has two input values, floor and garden type. ప్రతి టెస్ట్కి రెండు ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకటి ఫ్లోర్, ఒకటి గార్డెన్ టైప్ అని చెప్తున్నాడు. You want to apply equivalence partitioning to cover each floor and each garden type in your tests. సో మనం ఈక్వివాలెన్స్ పార్టిషనింగ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ ఉపయోగించి ప్రతి ఒక్క ఫ్లోరు, ప్రతి ఒక్క గార్డెన్ టైప్ని మనం ఈ టెస్ట్లో కవర్ చేయాలి అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద మినిమల్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ టు అచీవ్ 100% ఈక్వివాలెన్స్ పార్టిషన్ కవరేజ్? సో ఎంత తక్కువ టెస్ట్ కేసెస్లో మనకి ఈ 100% ఈపీ కవరేజ్ అనేది అచీవ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే ఫ్లోర్స్ ఏమి ఇచ్చాడు, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఆర్ హైయర్ ఏదన్నా ఒకటే. అలాగే గార్డెన్లో వచ్చేసి నో గార్డెన్, స్మాల్ గార్డెన్, లార్జ్ గార్డెన్. సో మనం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దాని తగ్గట్టుగా. సో ఇది టేబుల్. వాడు ఏమన్నాడు, గ్రౌండ్ ఫ్లోర్, అలాగే కాంబినేషన్స్ ఇక్కడ మనకి ఏం చెప్పాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాటికి మాత్రమే గార్డెన్స్ అనేవి ఉంటాయని చెప్పాడు అనమాట. సో ఇక్కడ నేనేం రాశాను, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ రాశాను. గ్రౌండ్ ఫ్లోర్లో లార్జ్ గార్డెన్ ఉండొచ్చు, స్మార్ట్ గార్డెన్ ఉండొచ్చు, అందుకని ఇక్కడ మనం 2 మెన్షన్ చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో నో గార్డెన్, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా నో గార్డెన్ అనమాట, నో గార్డెన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ కవర్ చేసినట్టే కదా. గ్రౌండ్ ఫ్లోర్లో స్మాల్ గార్డెన్ ఉండొచ్చు, లేదంటే లార్జ్ గార్డెన్ ఉండొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో నో గార్డెన్, అలాగే సెకండ్ ఫ్లోర్లో నో గార్డెన్. ఇక్కడ మళ్ళీ ఇంకో మన కండిషన్ పెట్టాడు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాటికే గార్డెన్స్ ఉంటాయని చెప్పేసి, అందుకనే మనం ఇలా రాసామన్నమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీని ద్వారా 4 అనమాట. 4 టెస్ట్ కేసెస్ అనేవి కావాలన్నమాట ఇవన్నిటిని కవర్ చేయడానికి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నేను మీకు అర్థమైందని ఆశిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ.